హలో వెల్కమ్ టు నిమ్ము రాథోడ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దివాళీ అండ్ అందరికీ సారీ ఒక లాంగ్ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. దసరా వీడియో పోస్ట్ చేయాల్సిన నేను దివాళీ వీడియో ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను. దీని తర్వాత దసరా వ్లాగ్ వస్తుంది, డోంట్ మిస్ ఇట్. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోదామా. ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళు పండగ రోజు ఖచ్చితంగా ఇల్లునైతే శుభ్రం చేసుకుంటారు. అందులో ఫస్ట్ నెంబర్ 1 ఎవరైనా ఉన్నారు అంటే నేను. 1 వీక్ నుంచి క్లీనింగ్ చేస్తున్నాను, అయినా అవ్వట్లేదు. 1 వీక్ నుంచి డైలీ చేస్తున్నావా అంటే డైలీ చేయట్లేదు, వర్కింగ్ కాబట్టి టైం దొరికిన టైంలో కొంచెంగా చేసుకుంటున్నాను, అయినా అవ్వట్లేదు. ఈరోజు ఫినిష్ అవుతుంది, అది కూడా పండగ ఆఫ్టర్నూన్ ఫినిష్ అవుతుంది. నేను ఎలా ఫెస్టివల్ చేసుకున్నాను, ఏ ప్రాసెస్లో చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. తప్పకుండా వీడియో కంప్లీట్గా చూడండి, ప్లీజ్ స్కిప్ చేయొద్దు. ఎంత ముందు రోజు చేసుకున్నా కూడా పండగ రోజు చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. కొంతమంది ఫెస్టివల్కి ముందు రోజు ఒక 2-3 డేస్ ముందే దేవుడి పటాలను, దేవుడి రూమ్ని క్లీన్ చేసుకుంటారు. నాకేందో ఆ అలవాటు రివర్స్లో ఉంటుంది. నాకు ఏ రోజైతే పూజ చేసుకుంటానో ఆ రోజే దేవుడిని శుభ్రం చేసుకోవడం, దేవుడికి బొట్లు పెట్టుకోవడం, దేవుడికి పటాలన్నీ క్లీన్ చేసుకోవడం, నాకు అప్పటికప్పుడు చేసుకుంటేనే ఆ దేవుడి రూమ్ అయినా సరే, దేవుడి ఫొటోస్ అయినా సరే ఆ రోజు చేసుకుంటేనే నాకు చేసుకున్నట్టు ఉంటుంది. ముందు రోజు చేసుకున్నాను అనుకో, చెయ్యలేదేమో ఇంకా చేసుకోవాలి, ఇప్పుడు చేసుకుంటేనే చేసుకున్నట్టు అనిపిస్తుంది. నాకెందుకో ఎంతమందికి ఇలాంటి మైండ్ సెట్ ఉంటుందో తెలియదు, కానీ నాకైతే అలాగే అనిపిస్తుంది. నేను ఏ రోజైతే పూజ చేసుకుంటానో ఆ రోజే దేవుడి పటాలను క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటా, ఆ రోజే అన్నీ చేసుకుంటా. ముందు రోజు అయితే చేయను, నాకు అలవాటు లేదు. ఇక్కడ నేను లైట్ డెకరేషన్ చేస్తున్న దేవుడి రూమ్ దగ్గర, అండ్ కర్టన్స్ చేంజ్ చేశాను. ఎలా ఉన్నాయో చెప్పండి. మనం ఈరోజు స్నానం చేసి రేపు పూజ చేయం కదా, అలాగే దేవుణ్ణి కూడా ఏ రోజైతే పూజ చేస్తామో ఆ రోజే శుభ్రం చేసుకోండి, ఆ రోజే బొట్లు పెట్టుకోండి. ముందు రోజు బొట్లు పెట్టుకోవడాలు, ఆ ముందు రోజు పటాలు క్లీన్ చేసుకొని తర్వాత రోజు వదిలేయడాలు అలా చేయకండి. మీరు రోజు పూజ చేసుకుంటున్నారా, రోజు క్లీన్ చేయండి. మీరు రోజు పూజ చేసుకుంటున్నారా, రోజు బొట్లు పెట్టండి. అంతే తప్పితే కొంతమంది పని తక్కువ అవుతుందని చెప్పి ముందు రోజు చేసుకుంటూ ఉంటారు. చాలామందిని నేను చూశాను, అలా చేయకండి ప్లీజ్. మీ ఇష్టం అది, కాకపోతే అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నేను ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తున్నాను. డెకరేషన్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ని క్లీన్ చేసుకుని వాష్ చేసుకొని పెట్టుకున్నాను, అవి గడపలకు వేస్తున్నా. నన్ను డైలీ ఫాలో అయ్యే వాళ్ళు, నా లైవ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను మామిడి తోరణాలు ఎలా రెడీ చేశాను అన్నది. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే పండగ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clockకి లైవ్ చేశాను, అందులో చూపెట్టాను, చూడండి. స్టిఫ్గా మామిడి తోరణాలు ఎలా కట్టుకోవాలి పిన్ వేశాను. ఇది ఒకసారి ఆ లైవ్ చూడండి, మీకు తెలుస్తుంది. ముందు కొంచెం డెకరేషన్ వీడియోస్ ఉంటాయి, నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ మ్యూజిక్ వస్తుంది, మీరు ఫ్లోలో చూసేసేయండి.
సో ఇంట్లో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి ప్రసాదం చేసుకుంటున్నాను. దేవుడికి ఏదైనా ప్రసాదం చేసినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ పొయ్యి దగ్గర కుంకుమ, పసుపు బొట్లు పెట్టుకోవడం, ముగ్గు వేసుకోవడం నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. అండ్ ఏదైనా చేసుకున్నప్పుడు ప్రశాంతంగా చేసుకునేది కొద్దిసేపైనా, కొంచెమైనా భక్తితో, శ్రద్ధతో, మంచి మనసుతో చేసుకుంటే మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. చేసుకునేది కొంచెం శ్రద్ధగా, ప్రశాంతంగా, మనసులో ఎలాంటి కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా చేసుకుంటే ఆ దేవుడు వింటాడని నా పర్సనల్ ఒపీనియన్. వెళ్ళి గుడికెళ్ళి దండం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. దేవుడా నన్ను కాపాడు అని మనస్ఫూర్తిగా ఎక్కడ ఉన్నా మనం కూర్చున్న చోటే కోరుకుంటే చాలు అని కూడా నాకు అనిపిస్తుంది. అండ్ మనం ఏ పని చేసినా శ్రద్ధతో చేసుకోవాలి, ఇష్టంగా చేసుకోవాలి, కష్టంగా చేసుకోకూడదు. అది దేవుడి విషయంలో ఇంకా జాగ్రత్తగా భక్తితో మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు. అండ్ చాలా వరకు కొన్ని ఫెస్టివల్స్ కొంతమంది మిస్ చేస్తూ ఉంటారు, స్కిప్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తాంలే, బయటికి వెళ్ళిపోదాం, ఈ ఫెస్టివల్కి బయటికి వెళ్ళిపోదాం, బయట ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇంట్లో మనం పేరెంట్స్ చేసుకునే ఫెస్టివల్స్ పిల్లలు చూసి నేర్చుకుంటారు. అండ్ మనం చేసే ప్రతి పనిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇక్కడ నేను ప్రసాదం చేస్తుంటే ముగ్గు కోసం నాకు ఫ్లవర్స్ కావాలి. ఆ ఫ్లవర్స్ అన్నీ శ్రావ్యకి అప్పచెప్పాను, తీసి పెట్టు నేను ప్రసాదం చేసేలోపు అంటే అక్కడ చేసుకుంటుంది. ఏదైనా పిల్లలు మనతోనే 90% నేర్చుకుంటారు. స్కూల్లో జస్ట్ 10% నేర్చుకుంటారు. రెస్పెక్ట్ అయినా, టైం సెన్స్ అయినా, ఒకరికి హెల్ప్ చేయడం అయినా, ఏదైనా సరే మంచి చెడు అన్నీ పేరెంట్స్ దగ్గరే నేర్చుకుంటారు. మనం కరెక్ట్గా ఉండి వాళ్ళ దగ్గర మనం రెస్పెక్ట్గా ఉండి టైం టు టైం అన్నీ మనం చేసుకుంటే మనది చూసి వాళ్ళు నేర్చుకుంటారని నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ నేను సేమియా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానని రెసిపీ అయితే చెప్పట్లేదు, చూడండి. అండ్ రెసిపీ కావాలంటే నా లాంగ్ వీడియోలో ఉంటుంది సేమియా పాయసం. ఎవరికన్నా కావాలంటే వీడియో సెర్చ్ చేయండి, వస్తుంది. అండ్ మీరందరూ ఫెస్టివల్ ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. టైం సేవ్ చేయడంలో నాకంటే తోపు ఎవరు లేరు అని నా ఫీలింగు. అక్కడ ప్రసాదం అయిపోయింది. ప్రసాదం అయిపోయిన తర్వాత నేను రెడీ అవ్వాలి. అండ్ రెడీ అవ్వడం కంటే ముందు ముగ్గేసుకోవాలి. అండ్ రెడీ అయిన తర్వాత ఇదంతా చేసుకుంటే డ్రెస్ మీద పడుతుంది కాబట్టి అండ్ దీపాలు చక్కగా వెలగాలి, మంచిగా వెలగాలి. కొంతమందికి వెలగగానే వెలగవు, ఎందుకంటే అప్పటికప్పుడు ఒత్తులు వేస్తే దీపం సరిగా వెలగదు. ఇలా ముందే మనం ఒత్తులని ఆయిల్లో వేసి నానబెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా వెలుగుతాయి. అందుకని చెప్పి నేను ఎన్ని దీపాలు కావాలి, ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఒత్తులు వేయాలని కౌంట్ చేసుకొని వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. దీని తర్వాత నేను ముగ్గేసుకున్నాను. ఇలా ముందే అని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు టైం సేవ్ అవుతుంది, కష్టం అనిపించదు. అండ్ రెడీ అయిన తర్వాత ఇదంతా చేసుకోవాలంటే మన వల్ల కాదు, అంత చిరాకు వస్తుంది. అందుకే నేను ముందే చేసి పెట్టుకున్నాను. అక్కడ శ్రావ్య ఫ్లవర్స్ రెడీ చేస్తుంది, ఇక్కడ నేను దీపాలన్నీ పెట్టేశాను.
సో దీపాలన్నీ ఆయిల్లో వేసి అయితే నానబెట్టేసాను. అండ్ ఇక్కడ నేను ఫ్లవర్స్తో ముగ్గేస్తున్నాను. ముగ్గు ఎక్కడేస్తున్నావమ్మా కనిపించట్లేదు అనకండి, చాపీస్తో ఫస్ట్ వేస్తున్నాను, అది తర్వాత కనిపిస్తుంది. డెకరేషన్ చేసిన తర్వాత ఫ్లవర్స్ అండ్ మధ్యలో దీపం పెడుతున్నాను. అండ్ ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంది నా దగ్గర, అది ఫ్లవర్స్ మధ్యలో పెట్టాలని అనుకుంటున్నాను. ఎలా చేస్తున్నాను, ఎలా ముగ్గేస్తున్నాను అన్నది నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, వేస్తూ ఉంటాను, మీకు కనిపిస్తూ ఉంటుంది, మీరు చూసేసేయండి, ఓకేనా. ఎక్స్ప్లెయిన్ చేయలేదని అయితే అడగండి, ఆల్రెడీ శ్రావ్య ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసి పెట్టింది. నేను చాపీస్తో ముందు వేసుకొని తర్వాత డెకరేట్ చేస్తున్నాను, చూసేసేయండి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నా డెకరేషన్. ఇది అయిపోగానే బయట ముగ్గేసుకోవాలి. అండ్ మధ్యలో మా సిస్టర్ వచ్చి కూడా హెల్ప్ చేసింది. సో ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత బయట గడప దగ్గర గడపకి పసుపు రాసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత
ముగ్గేశాను. నిజంగా ఈ ఆర్టిఫిషియల్ ముగ్గు చన్నీలాగా కనిపిస్తుంది కదా! ఇది నాలాంటోళ్ళ కోసమే రెడీ చేశారేమో అనిపిస్తది. అంటే కొంతమందికి టైం లేక టకటక ముగ్గు పెట్టాల్సొస్తది. కానీ టైం ఉండదు. పెట్టాలని ఉంటది. కొంతమందికి రాదు. అలాంటప్పుడు ఇలాంటి ఆర్టిఫిషియల్ ముగ్గు ట్రే అనేది చాలా యూజ్‌ఫుల్. నాకనిపించింది ఇది నా కోసమే రెడీ చేశారేమో, నా కోసమే కనిపెట్టారేమో అని. ఇక్కడ నేను చేస్తుంటే ఈ పిల్ల డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. ఆల్రెడీ అది సరిగ్గా రాలేదు. నేనేస్తా అని అంటుంది. కానీ వాళ్ళేస్తే ఎక్కడ జరిగే పనేనా? ఒకటి అనుకుంటే ఆల్రెడీ ఒకసారి వేసి క్లీన్ చేసి అక్కడ చీపురు కనిపిస్తుందా మీకు? ఆల్రెడీ తను డిస్టర్బ్ చేసి మొత్తం పాడు చేసింది. ఇది సెకండ్ టైం వేయడము. సో పిల్లలుంటే ఇలా ఉంటది. హెల్ప్ చేస్తారు. మనల్ని ఒక పనిని డబల్ పని చేయడానికి కూడా వాళ్ళే హెల్ప్ చేస్తారు. అలా ఉంటది పిల్లలతోని. అండ్ ఇది నా బ్లాగ్. దీని తర్వాత ఇంకా చాలా సెలబ్రేషన్స్ జరిగాయి. కాకపోతే కొన్ని వీడియోస్ లాంగ్ వీడియోలో పెట్టకూడదు. క్రాకర్స్ కాల్చేవి, టపాసులు, పెద్ద పెద్ద సౌండ్స్ అవన్నీ వీడియో యూట్యూబ్ గైడ్లైన్స్ ఒప్పుకోవు కాబట్టి చూపెట్టలేదు. నేను ఇంట్లో వరకు ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అన్నది చూపించాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతటితో అయిపోలేదు. ఇంకా ముందు ఉంది వీడియో. 3 minutes వీడియో ఉంది, చూడండి. అండ్ సపోర్ట్ చేయండి. బాగా చేసుకోండి. దివాళీ దసరా వీడియో నెక్స్ట్ రాబోతుంది. ఒక 2-3 డేస్లో వస్తుంది. సారీ అందరికీ లేట్ చేసినందుకు. నా మొబైల్ ప్రాబ్లం వల్ల నేను ఎడిటింగ్ చేయలేకపోయాను. ఇది నా వీడియో. సో డెకరేషన్ అంతా అయిపోయింది. ముగ్గేసుకోవడం అయిపోయింది. ప్రసాదం వండుకోవడం అయిపోయింది. ఇల్లు క్లీన్ చేయడం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యాను. ఇదంతా నువ్వు స్నానం చేయకుండానే చేసావంటే కాదు. నేను స్నానం చేసుకొని ఈ పనులన్నీ చేసుకొని ఆ తర్వాత రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడైతే ప్రశాంతంగా పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 98% పని అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని కొంచెం పాపతో క్రాకర్స్తో ఒక చిన్న 2-3 క్రాకర్స్ కాల్చుకొని పండగ ఫినిష్ అయిపోతుంది. ఇది నా వ్లాగ్. అండ్ మీకు ఒకసారి డెకరేషన్ లైటింగ్ అంతా చూపిస్తాను, చూసేసేయండి. ఇది నేను ఫ్రంట్ గడప ముందు వేసుకున్న ముగ్గు. ఎలా ఉంది? నచ్చిందా? అండ్ లోపల కూడా చూపిస్తాను. ఇంటి లోపల చూసేసేయండి. నచ్చిందనే అనుకుంటాను. నాకు డెకరేషన్ చేయడం అన్నా, ఇల్లు సర్దుకోవడం అన్నా చాలా ఇష్టం. ఇది బయట, డోర్ బయట ఈ లైటింగ్స్ 2-3 డేస్ ముందు నుంచే వేసేసాను బయట. ఎందుకంటే ఫెస్టివల్ ముందు కంటే ఇల్లు వెలిగిపోవాలి కదా, లక్ష్మీదేవి ఇంటికి వచ్చేయాలి కదా ముందుగానే. అందుకని చెప్పి నచ్చిందనే అనుకుంటున్నా. ఇప్పుడు లోపల చూపిస్తున్నా మీకు. ఇది దేవుడి ముందు చేసుకున్న డెకరేషన్. పూజ అయిపోయింది. లైటింగ్ ఎలా ఉంది, డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. చిన్న ఫెస్టివల్ అయినా, పెద్ద ఫెస్టివల్ అయినా ఆ ఫెస్టివల్కి తగ్గట్టు ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని చూసే మీ పిల్లలు నేర్చుకుంటారు. ఎలా ఉన్నాను? బాగున్నాను కదా? ఏంటి పాట పాడుతున్నా అనుకుంటున్నారా? పాట ఏం పాడట్లే, రీల్ చేస్తున్నా. అది కూడా రికార్డ్ చేసి పెట్టాను. అంటే మనం ఒక రీల్ పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ ఇంత వర్క్ ఉంటుంది అని చెప్పడానికి, చూపించడానికి వీడియో పెడుతున్నా. నిజంగా ఎంత హాయిగా అనిపించింది, ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంతా అయిన తర్వాత చూసుకుంటే ఇది నేనే చేశానా అన్న ఫీల్ వస్తుంది. సో
సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. బాయ్ బాయ్.